గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. భక్తిహీనుడు ఏమైతే పోతాది అని అనుకుంటాడో నిజంగా పోతుంది. అది నీతిమంతుడికి అది వీడికి పోగొట్టుకున్నది నీతిమంతునికి స్వాస్యంగా మారుతుంది. ఇది చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు అనేకుల జీవితాల్లో మనం చూడొచ్చు. బైబిల్ గ్రంథంలో కూడా అనేకుల జీవితాల్లో చూడొచ్చు. భక్తిహీనుడికి వాడికి రాబోయే కీడు ముందే తెలిసిపోద్ది, దాన్ని బయలుపరిచేది కూడా దేవుడే. నీతిమంతుడు ఆశించడు ఎక్కువ. భక్తిహీనుల్లో ఆశలు ఎక్కువ ఉంటాయి, నీతిమంతుల్లో ఆశలు చాలా తక్కువ ఉంటాయి. ఏదైతే ఆశిస్తాడో భక్తిహీనుడు అది పోగొట్టుకుని పోతాదేమో భయపడతాడు, అలాగే పోతుంది. ఆశించకుండానే నీతిమంతుని చేతికి దేవుడిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ హామాను, మొర్దెకై. ఎస్తేరు గ్రంథంలో ఇద్దరున్నారు. హామాను దుర్మార్గుడు కానీ మహామంత్రి. మొర్దెకై మంచివాడు కానీ గేట్ మ్యాన్, పేదోడు. హామాను దుర్మార్గుడు అయితే మొర్దెకై మీద ఎలాగన్నా కసి తీర్చుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ జరుగుతున్న సందర్భాలను చూసినప్పుడు హామాను భార్య, హామాను ఇంటి వారందరూ కూడా ఒక మాట చెప్తారు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో, ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. అప్పటికే వీళ్ళందరూ కలిసి పెద్ద ఉరుకై తయారు చేశారు మొర్దెకైని చంపడానికి. కానీ హామాను భార్య తన ఇంట్లో వారే చెప్పారు, ఒకవేళ అతడు జూయిష్ కమ్యూనిటీ అనగా ఈ యోధా గోత్రానికి చెందిన వాడైతే అతనికి వల్ల నీకు ఖచ్చితంగా నష్టమే కలుగుతుందని చెప్పారు. చెప్పేయడానికి వాళ్ళైనా ప్రవక్త్రి ఆమె, వాళ్ళైనా ప్రవచన వరం కలిగిన వారు కాదు. కానీ దుర్మార్గులకు తెలిసిపోయింది ఎక్కడి నుండి నష్టం వస్తుందో, వారు ఏది పోగొట్టుకుంటారో దుర్మార్గులకు ముందే తెలిసిపోద్ది. వాళ్ళు పోగొట్టుకోక ముందే అది పోతాదనే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది, అది పోయేంత వరకు కూడా. మనం దేవుని దృష్టిలో యథార్థంగా లేకపోతే మన బ్రతుకు ఎప్పుడు కూడా భయపడుతూనే బతుకుతాం. నిజంగా ఏమైతే పోతుందని భయపడతామో ఖచ్చితంగా పోతుంది కూడా. అది రాజైన ఆహాబు ఇశ్రాయేలీ రాజు, యోధా రాజు అయినటువంటి యెహోషాపాతుతో బంధుత్వం కలుపుకొని ఈ ఇద్దరు రాజులు కలిసి రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తారు, సిరియా దేశ అధికారుల మీదకి. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజైన ఆహాబు దుర్మార్గుడు, రాజైన యెహోషాపాతు మంచోడు. ఇద్దరు కలిసి ఆ యొక్క రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి ఆహాబుకు ఒక భయం ఉంది. ఏంటా భయం అంటే, నా ప్రాణం పోద్దేమో యుద్ధంలో. నీతిమంతుడైనటువంటి యెహోషాపాతుకి భయం లేదు. అందుకని భయపడుతున్న ఈ ఆహాబు ఏం చేశాడంటే, తన యొక్క వియ్యంకుడైనటువంటి యోధా రాజుతో, బావగారు మీరు చక్కగా యుద్ధరథంలో మీ యుద్ధ కవచంతో వెళ్ళండి, కానీ నేను నా వేషం మార్చుకుని సైనికుడి వేషం వేసుకుంటాను అని చెప్పి చాలా చక్కగా తెలివిగా దాక్కున్నాడు. ఎందుకంటే ఒకవేళ ముందు అటాక్ చేసేది రాజునే కాబట్టి, వీడు చచ్చిపోతాడు, నేను మాత్రం చాలా జాగ్రత్తగా నా ప్రాణాన్ని కాపాడుకుందాం అనుకుంటాడు. కానీ ఆ యుద్ధం అయిపోయిన ఆ యొక్క లాస్ట్ ఎండింగ్లో జరిగింది ఏంటంటే, ఈ రాజైన ఆహాబు కనబట్టలేదని చెప్పి ఆ రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ సిరియన్లు ఒకడు గాల్లో వదిలేడట బాణాన్ని, బ్లైండ్ షాట్ కొట్టాడు. అది వెళ్ళి కరెక్ట్గా ఒక సిపాయిగా, ఒక సోల్జర్ వేషంలో ఉన్న ఈ రాజైన ఆహాబు యొక్క యుద్ధ కవచం యొక్క బొత్తముల సొందులోనికి, ఈ బటన్కి మధ్య గ్యాప్లోనికి వెళ్ళిపోయిందట ఆ బాణం. వాడు ఆ షాట్తోనే చచ్చిపోయాడు. చూడండి, ఆ బాణం వదిలిన వాడికి కూడా అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఒక బ్లైండ్ షాట్ అనమాట, బ్లైండ్ యారో అలా కొడిచాడు అంతే. వీడు ఎలాగైతే బాధపడుతూ భయపడుతూ ఉన్నాడో, అమ్మో నాకు ఏదైనా కీడు వస్తుందేమో అనుకున్నాడు, నిజంగా వాడి మీదకే కీడు వచ్చింది. ఎందుకు అనుకుంటున్నాడు? వాడి హృదయం దుర్మార్గం కాబట్టి. దేవుడు అంటున్నాడు, నీ పాపములు నిన్ను తరిమి పట్టేసుకుంటాయి, నువ్వు ఎలాంటి వేషం వేసుకున్నా సరే.
ముందు భయపడడం కాదు, మన హృదయం మార్చుకోవాలి, మన బుద్ధి మార్చుకోవాలి. భక్తిహీనునిగా మనం జీవించొద్దు. దేవునికి భయపడి దేవుని మీద ఆధారపడదాం. అదే వచనంలో 2వ మాట ఉంటుంది. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించే ప్రతి దేవుడు ఇస్తాడు. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు దేవుడు. కరెక్ట్గా చెప్పాలి, నీతిమంతులు ఎక్కువ ఆశించరు కూడా. మొర్దెకై హామాను కుర్చీని ఆశించలేదు మొర్దెకై, కానీ దేవుడు ఇచ్చాడు. దానియేలు ప్రధానమంత్రి అవ్వాలని కళ్ళ కనలేదు, దేవుడు చేశాడు. యోసేపు ప్రధానమంత్రి అవ్వాలని కళ్ళ కనలేదు, కానీ దేవుడు చేశాడు. దావీదు ఇశ్రాయేలు రాజునైపోవాలని ఎప్పుడు ఆశించలేదు, దేవుడు చేశాడు. నీతిమంతులు ఆశించేవి చాలా తక్కువ. ఒకవేళ నీతిమంతులు నిజంగా ఆశించిన ఆ ఆశలో యథార్థత ఉంటుంది, దైవ చిత్తానుసారమైనది ఉంటుంది. దావీదు ఆశించాడు. ఏం ఆశించాడు? దేవా నీ మందిరం కట్టాలి. అతని రక్తశక్తమైన చేతులతో కట్టించుకోవడం ఇష్టం లేకపోయినా అయినప్పటికీ దావీదు నీ కోరిక నేను తీరుస్తాను, నీ కొడుకు ద్వారా నేను కట్టిస్తానని దేవుడి మాటిచ్చాడు. దావీదు ఎంతగానో దేవుని స్తుతించాడు. సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, దేవుడిచ్చాడు. నెహెమ్యా యెరూషలేము చుట్టూరు గోడ కట్టాలని ఆశ ఉంది ప్రభు అన్నాడు. అతని ఆశని దేవుడు అద్భుతంగా తీర్చాడు. సిమియోను నేను చనిపోయే ముందు రక్షకుని చూడాలనుకున్నాడు, ఆశించాడు. దేవుడు తన వాగ్దానం చేశాడు. ఆయన చనిపోయే ముందు యేసయ్యను చూసి చనిపోయాడు. అలాగా నీతిమంతుల యొక్క ఆశ, యథార్థవంతుల ఆశ, దేవుని పట్ల భయభక్తులు గలవారి ఆశ దేవుడు తీర్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే నీతిమంతులను ఆయన తృప్తిపరుస్తాడు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఎన్ని అడ్డులు వచ్చినా దేవుని పట్ల భయభక్తులు కలిగి నీతిగా ఉంటే వాళ్ళని తృప్తిపరిచే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఎన్ని భుజబలము, రాజకీయ బలము, డబ్బు బలము, ఆ బలం ఈ బలం ఉన్నా భక్తిహీనునిగా జీవిస్తే నీవు భయపడేది నీ జీవితంలోనికి వస్తుందని బైబిల్ ఈరోజు దేవుడు చెప్తున్నాడు. భక్తిహీనతను విడిచిపెట్టి నీతిగా దేవుని యొక్క భయము, భక్తి, విశ్వాసములో మనం ఎదిగినట్లయితే దేవుడు మన హృదయ వాంఛలు తీరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనల్ని భక్తిహీనతను తొలగించి దేవునికి ప్రీతికరంగా పరిశుద్ధాత్మను మనం జీవింపచేసి మనం తృప్తిపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. భయపడే కీడే భక్తిహీనుల మీదకి వస్తుందన్నాం, నీతిమంతుల ఆశను చేస్తామన్నాం. ఆ విధంగా మేము మా భక్తిహీనతను విడిచిపెట్టి కీడు నుండి తప్పింపబడి నీతిగా బ్రతికి నిన్ను అడిగి ఆశించినవి పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించి సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.